అందరికీ నమస్కారం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి. ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఓం గణపతే నమః అని ఒక కామెంట్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్దామా? వీడియోలోకి వెళ్ళే ముందు కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక రేపు బుధవారం వినాయక చవితి. బుధవారం రోజు వినాయక చవితి రావడం చాలా విశేషం. ఎంతో ప్రత్యేకమైన రోజు రేపు చేయవలసిన కొన్ని నియమాలు, పాటించవలసిన పద్ధతులు అవేంటో ఇప్పుడు చూసేద్దాం. వినాయక చవితి ముందు రోజు మంగళవారం వచ్చింది. ఆ రోజు మనం ఇల్లు కానీ ఏదైనా ఇల్లు దులపడము, క్లీన్ చేసుకోవడం అలాంటివి కుదరదు. కాబట్టి బుధవారం రోజు పొద్దున ఉదయం సూర్యోదయానికి ముందే లేచి ఇల్లు అంతా క్లీన్ చేసుకొని సర్దుకొని కడుక్కొని పెట్టుకోవాలి. ఇక సూర్యోదయం అవ్వంగానే మనం ముందు రోజు మీరు సామాన్లు తెచ్చుకున్నా పర్వాలేదు. వినాయకుడిని కూడా మంగళవారం రోజు తెచ్చుకోవద్దు. కాబట్టి బుధవారం రోజు పొద్దున్న ఇల్లంతా క్లీన్ చేసుకొని, ఇల్లంతా శుద్ధి చేసుకొని, మంచిగా తలంటూ స్నానం చేసుకొని, ఇల్లు వాకిలి గడపకి పసుపు కుంకుమ అలాంటివన్నీ అలంకరించుకొని ఇక వెళ్ళి దేవుని తెచ్చుకోండి. మనం ఇంట్లో పెట్టుకునేదైతే ఆ రోజే తెచ్చుకుంటాం కదా. మళ్ళీ మంగళవారానికి ముందు సోమవారం తెచ్చుకున్నా కూడా మనకి ఇంట్లో అటు ఇటు తిరుగుతూ ఉంటాం. దేవుని ఇంట్లో పెట్టుకొని అన్ని రోజులు ఉండటం కరెక్ట్ కాదు. అందుకోసమని బుధవారం రోజు పొద్దున్నే వినాయకుడిని తీసుకొచ్చుకొని పవిత్రమైన ప్లేసు, పూజ గది కానీ పూజ టేబుల్ పైన కానీ అలా పెట్టుకోవాలి. ఎక్కడ పడితే అక్కడ అసలు పెట్టకూడదు. దేవుని గదిలో పెట్టుకొని బట్ట కప్పేసి ఉంచుకోవాలా. తర్వాత మనం పూజించుకునే టైంకి తీసుకోవాలా. ఏ టైంకి చేసుకోవాలి పూజ? మధ్యాహ్నం 1 గంట నుంచి 3:30 తర్వాత కూడా మంచిగా ఉంది. 1 నుంచి 3 లోపు చేసుకోవచ్చు. కానీ వినాయకుడికి పూజ ఆ టైంలో చేయరు కదా. ఆ టైంలో అయితే ఇంకా బాగుండేది. కానీ సాయంత్రం పూట చేస్తారు కాబట్టి ఆ టైంకి కుదరదు. ఇక పూజ చేసే రోజు మనం ధరించాల్సిన దుస్తువులు, పచ్చ కలర్ చీర కానీ, పచ్చ కలర్ రంగులో ఉన్న బట్టలు కానీ, ఎరుపు రంగు బట్టలు కానీ ధరించవచ్చు. ఇంకా పసుపు రంగు కూడా ధరించవచ్చు. ఇక నలుపు రంగు బట్టలు అసలు ధరించరాదు. కాఫీ కలరు అలా మనకి నలుపులో ఉండే కలర్స్ మాత్రం ధరించరాదు. పచ్చ కలరు, ఎర్ర కలరు ఇంకా పసుపు కలర్ అయితే ధరించి పూజ చేసుకోవచ్చు. అవి కొత్త బట్టలే కావాలని ఏం లేదు. ఇంట్లో మనకు ఉన్నవి కట్టుకొని చేసుకుంటే సరిపోతుంది. ఇక పూజ చేసే టైంకి స్వామివారికి ప్రసాదాలు ఏమేమి పెట్టొచ్చు? స్వామివారికి ఇష్టమైన కుడుములు, పాయసం, శనగలు, పులిహోర, దద్దోజనం ఇలా 5 ప్రసాదాలు పెట్టుకుంటే సరిపోతుంది. ఫస్ట్ రోజు కాబట్టి 5 ప్రసాదాలతో పూజిస్తే ఇంకా మంచిగా ఉంటుంది. ఆ నెక్స్ట్ రోజు మనం ఎలాగో 1-2 ప్రసాదాలు కంపల్సరీ చేస్తాము. ముందు రోజు మాత్రం 5 రకాల ప్రసాదాలు కంపల్సరీ పెట్టాలి. పూలు పళ్ళు అవి కాకుండా, స్వీట్స్ కాకుండా 5 రకాల ప్రసాదాలు చేసి పెడితే, ముఖ్యంగా కుడుములు, పాయసం మాత్రం కంపల్సరీ పెట్టాలి. ఎందుకంటే వినాయకుడికి అవి చాలా ఇష్టము. వినాయకుడి పూజ చేసే వాళ్ళు కలశం పెట్టుకోవచ్చా లేదా నార్మల్గా పూజ చేసుకోవచ్చా? కలశం పెడితే వ్రతం చేసుకోవాలా? అలా ఏం లేదు. కలశం పెడితే వ్రతం చేయకపోయినా మనం స్వామివారికి పూజ చేసి మంత్రాలు చదువుకొని బుక్ చదువుకుంటాం, స్వామివారి చరిత్ర వింటాం కాబట్టి కలశం పెట్టుకుంటే మంచిగా అనిపిస్తుంది. కలశం చెంబు పెట్టడం వల్ల ఇంట్లో చాలా నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది. కలశం చెంబు ఎలా పెట్టాలి? కలశం చెంబు రాగిది అయినా, వెండిది అయినా, ఇత్తడి అయినా పర్వాలేదు. ఆ 3 చెంబుల్లో ఏదో ఒకటి పెట్టేసేయాలా. అందులో బియ్యం వేసి పసుపు కుంకుమ, రూపాయి బిళ్ళలు అవి ఒక 11 వేసినా పర్వాలేదు, ఒక 5 రూపాయలు వేసినా పర్వాలేదు. కాయిన్స్ కూడా కంపల్సరీ వేయాలి. అలా వేసిన తర్వాత
అందులో పసుపు కుంకుమ కూడా వేయాలి. వేసినాక ఇక మనం జాకెట్ ముక్క పచ్చదైనా పర్వాలేదు, ఎల్లో కలర్ అయినా పర్వాలేదు, అందులో ఏదైనా సరే మంచిగా ఫోల్డింగ్ చేసి కొబ్బరికాయ, మనకి తొక్క తీయని కొబ్బరికాయ దొరికితే ఇంకా మంచిది. కానీ ఇప్పుడు తొక్క తీయనిది దొరకడం కష్టం, అన్నీ మార్కెట్లో అలా దొరకట్లేదు. కాబట్టి తొక్క తీసింది వన్ సైడ్ మనకి తొక్క ఉంటుంది కాబట్టి మంచిగా ఉన్నది తీసుకొని ఆ కొబ్బరికాయకి పసుపు మంచిగా పట్టించాలి. పసుపు పట్టించిన తర్వాత కుంకుమతో బొట్లు పెట్టుకొని ఆ కలశం చెంబు మీద పెట్టుకోవాలి. కలశంలో పెట్టే ముందు మామిడి ఆకులు కానీ తమలపాకులు కానీ అందులో పేర్చుకోవాలి. మంచిగా పేర్చిన తర్వాత మనం కొబ్బరికాయ పెట్టిన తర్వాత జాకెట్ ముక్క అనేది పెట్టుకోవాలి. ఇక పూజ ఎవరైనా చేసుకోవచ్చా అంటే నెలసరి వచ్చినప్పుడు చేసుకోవచ్చా? నెలసరి వచ్చినప్పుడు 4 రోజుల తర్వాత 4వ రోజు అయితే తలస్నానం చేసుకొని పక్కకి కూర్చోవచ్చు. ఇంట్లో వాళ్ళు పూజ చేసుకోవచ్చు, తను పక్కకు కూర్చుంటే సరిపోతుంది. 5వ రోజు అయితే తను కూడా తలంటూ స్నానం చేసుకొని పూజలో పాల్గొనవచ్చు. దానికి ఏం తప్పు లేదు. కానీ 4వ రోజు అయితే చేయకూడదు. పూజ చేసుకోవచ్చు, ఇంట్లో వాళ్ళు పూజ చేసుకోవచ్చు, కానీ వాళ్ళు పక్కకు కూర్చుంటే సరిపోతుంది. ఇక దేవుణ్ణి ఎన్ని రోజులు పెట్టుకోవచ్చు అది మన వీలుని బట్టి అండి. కానీ ఇంట్లో ఉన్నంతసేపు దీపం కొండెక్కొద్దు. ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు మంచిగా చూసుకోవాలి. ఆ దీపం మాత్రం కొండెక్కనివ్వకుండా పొద్దున సాయంత్రం మంచిగా దీపం పెట్టి ఇల్లంతా శుద్ధి చేసుకొని తలంటూ స్నానం చేసుకొని మంచిగా దేవుడికి దీపం పెట్టుకోవాలి. కంపల్సరీ ప్రసాదాలు మాత్రం పెట్టాలి. ఎందుకంటే దేవుడిని మనం ఇంట్లో ఉంచుకునేదే దేవుడికి ప్రసాదాలు చేసి పెట్టి ఆయనకి సేవలు చేసుకోవడానికే కదా మనం ఇంట్లో ఉంచుకున్నాము. అందుకోసమని స్వామివారు ఉన్నన్ని రోజులు మంచిగా పూజించి ప్రసాదాలు చేసి పెట్టుకుంటే సరిపోతుంది. అది మన వీలును బట్టి. కానీ పెట్టిన రోజు మాత్రం తీయరాదు. స్వామివారిని ఏ రోజైతే ఇంట్లో పెట్టుకుంటామో ఆ రోజు మాత్రం తీయరాదు. నెక్స్ట్ రోజైనా పర్లేదు, కానీ ఆ రోజు మంగళవారము అలాగా వారాలు ఉంటాయి కదా, మంచి రోజే చూసే తీసుకోవాలి దేవుణ్ణి కూడా. ఆ రోజు మాత్రం తీయరాదు. నెక్స్ట్ రోజు ఏ వారం ఉంది ఏంది చూసుకొని తీసుకోవాలి. ఇక 3 రోజులైనా ఉంచుకోవచ్చు, అది మన ఇష్టము. 5 రోజులైనా పర్లేదు, అది మన ఇష్టము. 9 రోజులైనా 11 రోజులైనా. ఇంట్లో ఉంచుకునే వాళ్ళు ఎక్కువ 5 రోజులు 3 రోజులు ఉంచుకుంటారు కాబట్టి అది మన ఇష్టము. మనం పూజించుకొని స్వామివారిని మనం చూసుకునే పద్ధతిని బట్టి ఉంచుకోవచ్చు మనం ఇంట్లోనే. ఇక దేవుని ఇంట్లో పెట్టుకున్నన్ని రోజులు చాలా మంచిగా ప్రశాంతంగా నెగిటివ్ ఎనర్జీ అయితే ఉంటుందండి ఇంట్లో. ఇంకొక విషయం అండి, మనం వినాయకుడిని తీసుకొచ్చేటప్పుడు ఇంట్లోకి తెచ్చుకునే నించున్న వినాయకుడిని తీసుకోవద్దు. విగ్రహాలు కూర్చున్న విగ్రహం మాత్రమే తీసుకోవాలి. ఎందుకంటే దేవుని తెచ్చుకుంది మనం ప్రశాంతంగా మన ఇంట్లో మనం ఉంచుకోవడానికి, 4 రోజులు ప్రశాంతంగా ఉండడానికి. కాబట్టి నించున్న వినాయకుని మాత్రం అసలు తీసుకోకండి. కూర్చున్న వినాయకుడి స్వామిని మాత్రం తీసుకోండి. ఇంట్లో పెట్టుకునే వాళ్ళు ఇలా తీసుకుంటే బాగుంటుందని చెప్తున్నారు. ఇక మండపాలలో అయితే నించున్నది, అలా దేవుళ్ళతో ఉన్నది రకరకాలుగా ఉంటాయి. ఇంట్లో మాత్రం మంచిగా కూర్చున్న వినాయకుని తీసుకొచ్చుకుంటే బాగుంటుందని చెప్తున్నాను. ఇక రేపు మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అలాగే ఓం గణపతే నమః అని ఒక కామెంట్ చేయండి. ఇక మరొక వీడియోతో మీ ముందుకు ఉంటా.